భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుండి భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుండి అతి భారీ వర్షం కురవడం వల్ల భద్రాచలంలోని పలు రహదారుల్లోకి వర్షపు నీరు చేరుతున్నాయి. భారీగా కురిసిన వర్షానికి గోదావరి కరకట్ట వద్ద మోటార్లను ఆన్ చేయకపోవడంతో రామాలయం ఏరియాలో చాలా ప్రాంతం వర్షపు నీటితో మునిగింది. రామాలయం పడమర మెట్ల వద్దకు నడుములోతు వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతంలో సుమారు 35 దుకాణాలకు వర్షపు నీరు చేరడంతో సామాగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది. పక్కనే ఉన్న అన్నదాన సత్రంలోకి వర్షపు నీరు చేరడంతో రామాలయానికి వచ్చే భక్తులకు అన్నదానం కోసం భోజనం తయారు చేయడం కష్టంగా మారింది. ఈ ఏడాది గోదావరి నీటి మట్టం 53 అడుగులు దాటినప్పటికీ వరద నీరు రాలేదు. కానీ ప్రస్తుతం ఈ రోజు 32 అడుగులకే వర్షపు నీరు దుకాణాలను ముంచేశాయని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బ్యాక్ వాటర్ వచ్చి దుకాణాలన్నింటినీ ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. భద్రాచలంలో పలు రహదారుల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. చాలా వరకు కూడా దుకాణదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ హిమబిందు. ఏదైతే గత 2 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా తడిచి ముట్టవుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు పెనుపాక జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలు పెనుపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో పలు వాగులు వంకలు ఉప్పమడుతుంటే దాదాపు 30 నుండి 35 గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గ్రామాలకు కూడా అయితే ఇప్పటికే అధికారులు కూడా వారికి కావాల్సిన సహాయ చర్యలు చేపట్టేందుకు అయితే చర్యలు చేపడుతున్నారు పరిస్థితి అయితే మరొక భద్రాచలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అయితే రామాలయం పడమర మెట్ల వద్దకు భారీగా వర్షపు నీరు చేరింది. విస్తా కాంప్లెక్స్ తో పాటు రెడ్డి సత్రంలోకి నీరు చేరడంతో అయితే అన్నదాన సత్రాలతో పాటు సుమారు 35 దుకాణాలకైతే వరద నీరు చేయడంతో సామాగ్రి మొత్తం కూడా వర్షపు నీటితో తడిచిపోయింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో పాటుగా కొత్త కాలనీలో సుభాష్ నగర్, అయ్యప్ప కాలనీ పూర్తిగా నీరు చేరడం అంటే దాదాపు గతంలో కూడా 53 అడుగులు చేరినప్పుడు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా నీరు చేరిన పరిస్థితి లేదు. ఏదైతే గత 2 రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే ఏదైతే ఈ కాలనీలన్నీ కూడా గోదావరి బ్యాక్ వాటర్ తో పాటు స్థానిక కురిసిన వర్షాలతో అయితే నీరు చేరడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోపక్క భద్రాచలం హరినాథ బాబా ఆలయం వద్ద ఉన్నటువంటి కళ్యాణ మండపం కుంగిపోయిందని చెప్పాలి. మండపం కింద ఉన్నటువంటి కొండను తవ్వడం వల్లే కుంగిపోయినట్లు కూడా ఇక్కడ అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనపై మంత్రి తుమ్మల కూడా ఆరా తీశారు. ఆ ప్రాంతానికి వెళ్లి జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని చెప్పేసి ఆదేశించడం అయితే జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ కూడా ఆలయ ప్రాంగణాన్ని కూడా పరిశీలించి చర్యలు చేపట్టారు. కొండ కింద ఉన్నటువంటి ఇళ్లను, దుకాణాలు కూడా ప్రజలను ఖాళీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అన్నదాన సత్రంలో కూడా పూర్తిగా వర్షపు నీరు చేయడం అయితే భక్తులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పరమడ మెట్ల వద్ద ఉన్నటువంటి నీటి వల్ల అయితే నిలిచి ప్రయాణికులు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. రామాలయం ఉన్నటువంటి అన్నదాన సత్రంతో పాటు విస్తా కాంప్లెక్స్ వరద నీరు చేరడంతో మంత్రి తుమ్మల కూడా నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీటిని చేరిన వెంటనే మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు అంటూ కూడా అధికారులపై ఆగ్రహించిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని వెంటనే కూడా ఆ నీటిని మొత్తం కూడా విస్తా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి నీటిని మొత్తం కూడా గోదావరి తరలించే విధంగా అయితే మోటార్లు ఆన్ చేసే చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం కరకట్ట స్లూయిజ్ లీకేజీలు కూడా ఎత్తి ఖాళీ చేయాలని అంటే ఇప్పటికే గతంలో కూడా మనం గోదావరి వచ్చిన ప్రాంతంలో అయితే ఇప్పటికే ఏదైతే మన కరకట్ట ప్రాంతంలో కూడా స్లూయిజ్లు ఎత్తే విధంగా అయితే ఒక లాకర్లను ఏర్పాటు చేయడంతో ఆ లాకర్లు మూసివేయడంతో అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఈ స్లూయిజ్లు బయటకు పంపించే ప్రయత్నం చేపడుతుంటే ఈ విపత్తు జరిగిందంటూ కూడా స్థానిక ప్రజలు వాపోతున్న పరిస్థితి. ఎప్పుడు కూడా 53 అడుగులు వచ్చినప్పుడు కూడా మాకు ఇలాంటి విపత్తు రాలేదు, ఇక్కడ ఉన్న అధికార నిర్లక్ష్యంతో ఈ విపత్తు కొనసాగిందని చెప్పేసి అయితే స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏమైనా కానీ గత 15 రోజుల నుంచి కూడా గోదావరి తీర ప్రాంతాలు అంటే పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భద్రాచల పట్టణం కూడా కంటి మీద కునుకు లేకుండా పరిస్థితి ఉంది. ఇప్పుడు సహాయక కార్యక్రమాలు చేపట్టారా? ఎప్పటికల్లా కూడా బ్యాక్ వాటర్ అంతా కూడా మళ్లించి నార్మల్ సిచ్యువేషన్ నెలకొనే సిచ్యువేషన్ ఉండొచ్చు?
ఎస్ బిందు, ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం గత వారం 10 రోజుల కిందటైతే మనం చూసుకుంటే మాత్రం 53 అడుగులు దాటి అంటే 3వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన పరిస్థితి గోదావరి. అక్కడ ఉన్నటువంటి బ్యాక్ వాటర్ రాకుండా కూడా వచ్చిన పరిస్థితిలో కూడా ఆ వాటర్ ను కూడా గోదావరికి తరలించే విధంగా అయితే అధికారులు అయితే దాదాపు అక్కడ విస్తా కాంప్లెక్స్ ఏరియా అంటే స్లూయిజ్లు లీక్ అవుతే ప్రాంతంలో 6 మోటార్లు కూడా బాహుబలి మోటార్లు కూడా ఏర్పాటు చేయడం. ఆ బాహుబలి మోటార్ సాయంతో అయితే స్లూయిజ్లు వస్తే మాత్రం వాటన్నింటి కూడా తరలించే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. కానీ అధికారుల నిర్లక్ష్యంతో అయితే ఏదైతే స్లూయిజ్ లో వద్ద ఉన్నటువంటి కరకట్ట వద్ద ఉన్నటువంటి లాక్ చేయడంతో అయితే అధికారుల నిర్లక్ష్యంతో అయితే ఆ వాటర్ మొత్తం కూడా బ్యాక్ వాటర్ గా నిలిచిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 6 మోటార్ల సాయంతో అయితే అంటే 6 మోటార్లు కూడా 4 మోటార్లను అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విస్తా కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ని తరలించేందుకైతే ఇప్పటికే 4 మోటార్ల సాయంతో అయితే అక్కడ ఉన్నటువంటి క్లియర్ చేసే పరిస్థితులు అయితే అధికారులు అయితే అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది బిందు.